అసలు సాయిబాబా హిందూ దేవుడే కాదా? అయితే టీటీడీ నిధులు ఎందుకు ఇవ్వరు? నిన్న ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. మంత్రి మాట్లాడుతూ టీటీడీ యొక్క శ్రీవాణి ట్రస్ట్ నిధులు హిందూ దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ, సనాతన ధర్మ ప్రచారం కొరకు మాత్రమే వాడాలని సాయిబాబాను హిందువులతో పాటు ఇతర మతాల వారు కూడా పూజిస్తారు కాబట్టి తిరుమలకు వచ్చే హిందూ భక్తులు వేసిన విరాళాలను సాయిబాబా గుడిల నిర్మాణానికి వాడడం సరికాదని మంత్రి అన్నారు. దీనిపైన కొంతమంది సాయిబాబా భక్తులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ను పెట్టిందే హిందూ దేవాలయాల ఆదాయాన్ని హిందూ దేవాలయాల నిర్మాణానికి, పునరుద్ధరణకు, సనాతన ధర్మ ప్రచారానికి, ఆగమ శాస్త్రాల్లోని పూజలు పాటించే గుడులకు మాత్రమే కేటాయించాలని పెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం వేలాది ఆలయాల నిర్మాణానికి ఈ నిధులను కేటాయించే పనిలో ఉంది. అయితే కొందరు సాయిబాబా భక్తులు చెప్పినట్టు సాయిబాబా ఆలయాలకు కూడా ఈ నిధులు వాడొచ్చా, లేక శ్రీవాణి నిధులు సాంప్రదాయ హిందూ దేవాలయాలకు మాత్రమే వాడాలా? షిరిడిలోని సాయిబాబా గుడి నుంచి ₹1 కూడా హిందూ దేవాలయాలకు వెళ్ళదు. మరి అలాంటప్పుడు టీటీడీ శ్రీవాణి నిధులు మాత్రం సాయిబాబా గుడిలకు ఎందుకు ఇవ్వాలని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి.